హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు హూప్స్ కాన్సెప్ట్స్ త్రో జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. సో ఫస్ట్ మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. కోడ్ రాసి ఎలా ఉంటుందో, కుదిరితే వీటి యొక్క నేను స్ట్రక్చర్ చెప్తా ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రతి ఒక్క స్ట్రక్చర్ చెప్తా, బట్ అన్నిటికీ కోడ్ రాయాలంటే చాలా కష్టం. బట్ వీటి యొక్క స్ట్రక్చర్ చెప్తే మీకు అర్థమైపోతుంది. మెథడ్స్, ప్రాపర్టీస్ అన్ని మీకు ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆర్ఎల్స్ ఇందులో కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఫస్ట్ మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ కోడ్ రాయి చూద్దాం. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ కోడ్ రాయాలి కాబట్టి ఫస్ట్ ఒక న్యూ కోడ్ తీసుకుందాం. ఇన్హెరిటెన్స్ డాట్ జావా. సో ఇన్హెరిటెన్స్ డాట్ జావా అని చెప్పి ఒక క్లాస్ తీసుకున్నా. సో ఈ క్లాస్లో మనకి లైక్ అంటే ఫాదర్ అనుకోండి. సో ఫాదర్ అనుకుంటే మనకి ఇక్కడ పబ్లిక్ వైడ్ లైక్ ఒక ఫీచర్ ఉంది అనుకోండి, లైక్ ఐస్, లైక్ వాయిస్ నేనేం చేస్తున్నానంటే ఐ సౌండ్స్ లైక్ హ్యూమన్. సో నేను ఖచ్చితంగా లైక్ అంటే ఇది మా ఫాదర్ అనుకుంటే నేను ఈ క్లాస్ని, సో ఫాదర్ పుట్టిన నేను కూడా ఖచ్చితంగా హ్యూమనే అవుతా. సో నేను సపరేట్గా ఇంకోటి రాయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తా, అది నా క్లాస్ అనుకున్నా కదా, లైక్ ఇక్కడ నేను క్లాస్ తీసుకున్నా. క్లాస్ ఏం తీసుకుంటున్నాను, నా పేరు తీసుకుందాం, నితిన్ అని. ఓకేనా? నేను ఎవరిని ఎక్స్టెండ్ అయ్యా, మా ఫాదర్ నుండి ఎక్స్టెండ్స్ అయ్యా. సో ఎక్స్టెండ్స్ ఇన్హెరిటెన్స్ అనేది మా ఫాదర్ పేరు అనుకుంటే, సో ఇన్హెరిటెన్స్. ఓకే, సో నేను ఎవరి నుండి ఎక్స్టెండ్ అయ్యా, ఇప్పుడు ఎవరు, ఇది సబ్ క్లాస్ అనమాట. నేను సబ్ క్లాస్ ఇన్ ద సెన్స్ చైల్డ్ క్లాస్ అనమాట. ఓకే, ఇది పేరెంట్ క్లాస్. ఇది మనకి పేరెంట్ క్లాస్. ఓకే, సో నితిన్ అనే ఒక క్లాస్ ఎక్స్టెండ్స్ అయింది ఎవరి నుండి, ఇన్హెరిటెన్స్ నుండి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే, అఫ్ కోర్స్ నేను మనిషినే, సో ఒక ఇది హ్యూమన్ అయితే, వాయిస్ అనేది హ్యూమన్ లా ఉంటే నా యొక్క వాయిస్ కూడా హ్యూమన్ లా ఉంటుంది. నేను మళ్ళీ ఈ కోడ్ రాసే కానీ నేను కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తా, సింపుల్గా ఇంకో క్లాస్ రాస్తా. క్లాస్ మెయిన్ అని రాసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ తీసుకొని నేను అందులో ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. ఎవరికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా, ఇన్హెరిటెన్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా, మన నితిన్కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నితిన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో నితిన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు n అనేది ఆబ్జెక్ట్, న్యూ నితిన్ ఆఫ్. ఇప్పుడు నేను నితిన్లో మెథడ్స్ ఏం లేవు కదా, బట్ ఇన్ దిస్ కేస్ నితిన్కి మెథడ్స్ ఏమి లేకపోయినా సరే నితిన్ అనే ఒక క్లాస్ ఇన్హెరిటెన్స్ అనే క్లాస్ నుండి ఇన్హెరిట్ అయ్యింది అనమాట. సో నితిన్ అనే క్లాస్లో ఎవరు లేకపోయినా సరే నేను వాయిస్ అనే మెథడ్ నేను కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ n.voice. ఓకేనా? ఇది నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. సో ఐ సౌండ్స్ లైక్ హ్యూమన్ అని వచ్చింది. సో ఐ సౌండ్స్ లైక్ హ్యూమన్ ఎలా వచ్చింది, నితిన్లో అసలు నేను ఏ మెథడ్ రాయలేదు. నేను రాసింది ఇన్హెరిటెన్స్లో రాసా, పేరెంట్ క్లాస్లో. సో పేరెంట్ క్లాస్ ఎప్పుడైతే ఎక్స్టెండ్స్ అయిందో, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్టెండ్స్ రాయాలి. చైల్డ్ క్లాస్ అనేది ఎక్స్టెండ్స్ అయింది ఎవరి నుండి, పేరెంట్ క్లాస్ నుండి ఎక్స్టెండ్ అయ్యేటప్పుడు నేను ఇందులో ఉన్న యాట్రిబ్యూట్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇంకో యాట్రిబ్యూట్ రాస్తే, మెథడ్ రాసా కదా, ఇప్పుడు యాట్రిబ్యూట్ రాస్తాం. సో నా హైట్ ఎంత, అలాంటిది కాదు. సో లైక్ హైట్ రాద్దాం. హైట్ ఎంత నాదంటే 160 అనుకుందాం, 160 సెంటీమీటర్స్ అనుకుందాం. సో నేను కూడా ఫ్యూచర్లో నా హైట్ ఎంత ఉండొచ్చు అనుకుంటే system.println నా హైట్ ఎంత ఉండొచ్చు అంటే n.height అనమాట. అంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది నితిన్ క్లాస్కి, బట్ ఐ కెన్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్ అనమాట. దట్స్ ఇట్. 160 ఐ సౌండ్స్ లైక్ ఏ హ్యూమన్. సో 160 అనేది నా హైట్, ఐ సౌండ్స్ లైక్ ఏ హ్యూమన్. ఇదేంటి, నేను క్రియేట్ చేసింది ఓన్లీ ఫర్ ది నేను క్రియేట్ చేసిన ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ దేనికోసం అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ కోసం అనమాట. దేనికోసం,
ఇది నేను క్రియేట్ చేసింది సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ కోడ్. నెక్స్ట్ ఏమన్నాడు, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. అంటే ఒకే పేరెంట్ క్లాస్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటారు. సింపుల్. ఇది కూడా నేను స్ట్రక్చర్ చెప్తా చూడండి. ఒకటే పేరెంట్ క్లాస్ మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. సో నాకు సిస్టర్ ఉంది నిఖిత అనుకుందాం. సో ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది ఇన్హెరిటెన్స్. ఓకేనా, తనకు కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సే లైక్ సే ఇట్ యాజ్, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, పేరు విజ్జు అనుకుందాం. సో ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఇన్హెరిటెన్స్. అంటే ఒక ఫాదర్ నుండి నేను మల్టిపుల్స్ చైల్డ్స్ని తీసుకొచ్చా. దిస్ ఈస్ సబ్ క్లాస్ 2. ఏంటి సబ్ క్లాస్ 3. సబ్ క్లాస్ 3 అనమాట. అర్థమైందా? ఇది 2. సో నేను ఇందులో ఏ ప్రాపర్టీస్ రాకపోయినా నేను అఫ్ కోర్స్ రాయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఖిత అనే క్లాస్కి n1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. సో n1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి న్యూ నిఖిత అని కాల్ చేస్తాను. సో నిఖిత అనే వాయిస్ని క్రియేట్ చేయాలి కాబట్టి n1 డాట్ వాయిస్ చూద్దాం ఒకసారి. యా, వాయిస్ చూసాం కదా. సి 2 టైమ్స్ అనేది ఏమొచ్చింది అంటే నిఖిత సౌండ్స్ లైక్ ఎన్ హ్యూమన్ అని ఫస్ట్ n1 నుండి వచ్చిన ఆబ్జెక్ట్. అంటే n1 ఎవరు కాల్ అయింది, నిఖిత అని కాల్ అయింది. అండ్ n నుండి వచ్చింది నితిన్ నుండి కాల్ అయింది, ఐ సౌండ్స్ లైక్ హ్యూమన్ అని రెండు కూడా వచ్చాయి. అండ్ థర్డ్ ఏంటంటే హైట్ అన్నారు, అండ్ నితిన్ ఒక హైట్ వచ్చింది. సో ఇది మనకి ఏంటి, నెక్స్ట్ క్లాస్ అనమాట, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే సేమ్ చెప్పా కదా. అఫ్ కోర్స్ ఇక్కడ నేను ఇన్హెరిటెన్స్ అనేది మా గ్రాండ్ ఫాదర్ అనుకుంటే, మా ఫాదర్ ఎవరికి పుట్టారు, మా గ్రాండ్ ఫాదర్. సో ఫాదర్ గ్రాండ్ ఫాదర్ మీ క్లాస్ మీ అంటే నేను ఎవరికి పుట్టా, ఫాదర్. అండ్ మా పిల్లలు ఎవరు పుడతారు, నాకు. లెక్కలన్నమాట. ఓకేనా, సింపుల్. దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. grandfather, father, me. Same similar code. Grandfather, father extends grandfather, me extends from the grandfather, my son extends from me. Okay. This is all about the multi level inheritance. సో ఇక్కడే నేను ఒక విషయం చెప్పడం ఆపా. ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ దగ్గర. నిజంగా మనం 2 పేరెంట్ క్లాసెస్ నుండి ఒక సింగిల్ చైల్డ్ క్లాస్ని ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసేసి ఎక్స్టెండ్ చేయొచ్చా అనేది ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అక్కడ మాట్లాడదాం అనమాట. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఆల్సో. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయితే ఖచ్చితంగా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కూడా అవుతుంది. సో ఈ రెండు కొద్దిగా పక్కకు పెడితే కొన్ని వీడియోస్ తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇక్కడ కొద్దిగా ట్రిక్కీ ఉంటుంది, అది మీరు తెలుసుకోండి ఈ లోపల, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు మీకు అర్థమైతే నిజంగా జావాలో, ఆఫ్ కోర్స్ పైథాన్లో ఇది ఇంప్లిమెంట్ చేసేవచ్చు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నిజంగా జావాలో టూ పేరెంట్ క్లాసెస్ ఉండి మనం సబ్ క్లాస్ని తీసుకురావచ్చా, ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి తీసుకురావచ్చా అనేది మీరు చూడండి. సో ఇక్కడతో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ అయింది.